డౌట్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఆ యువతికి ఉండాల్సినటువంటి 2 ఇయర్ రింగ్స్ ఉన్నాయి, చెవులకు ఉండాల్సినటువంటి ఆ కమ్మల్లో ఒకటి మాత్రమే ఉంది. తను అక్కడ నిర్జీవంగా పడి ఉన్న సమయంలో ఒకటి మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి రెండోది ఎక్కడ? దొంగలు ఎవరైనా అలాంటి పని చేశారా అంటే 2 తీసుకెళ్ళిపోతారు ఖచ్చితంగా. కానీ ఒకటి కనిపించట్లేదు, ఒకటి మాత్రమే చెవుకుంది అంటే మరి రెండోది ఎక్కడ? దానికోసం కూడా పూర్తిగా అక్కడ అంతా కూడా వెతికినట్లుగా తెలుస్తోంది. సో ఖచ్చితంగా ఎవరో ఆ యువతిని ఇంటెన్షనల్గా హత్య చేశారు అనేది మనకు అర్థమవుతోంది. కానీ ఎవరు? ఈ ఇద్దరితో పాటు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలుస్తోంది. కానీ అనేక కోణాలు, రాజకీయ కోణం కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతోంది. ఇప్పుడు నిజంగా అలాంటి అవసరం ఇక్కడ ఉందా? ఆ థర్డ్ పర్సన్ ఎవరు? ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది, రాజకీయ బలం ఉన్నటువంటి వ్యక్తిగా తెలుస్తోంది. అతనితో పాటు మరొక 3 అక్కడ ఉన్నట్లుగా తెలుస్తోంది ఆ సమయంలో. ఇలా చాలా అంశాలకు సంబంధించి మనం డిస్కస్ చేయబోతున్నాం. నాతో పాటు నా కొలీగ్ మనోజ్ కూడా జాయిన్ అవుతున్నారు. ఒకసారి లోకేష్ ఈ విషయం గురించి రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తుంది. లోకేష్ ఏమన్నాడు? సారీ సురేంద్ర మాట్లాడినటువంటి మాటలు ఒకసారి విందాం. విన్న తర్వాత ఒకసారి దీని గురించి మరింత క్లియర్గా డిస్కస్ చేద్దాం. మా పిన్ని నన్ను పిలిచింది, అరే ఇట్లా బాబాయ్కి ఫోన్ చేసినారు, పాప కాలేజీకి వెళ్ళలేదంట, కానీ కాలేజీకి అయితే వెళ్ళింది అంటే నేను వెంటనే ఇంతకుముందు వేరే అబ్బాయి లోకేష్ అనే అబ్బాయి మా చెల్లెల్ని ట్రాప్ చేస్తూ ఉండేవాడు. సో ఆల్రెడీ 2 to 3 times వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు అమ్మాయి విషయం వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ పేరెంట్స్ అయినా మీ అమ్మాయి రాకుండా మా అబ్బాయి వెళ్ళాడా అనే ఉద్దేశంతో మాట్లాడుతుంటారు. అవును, అందుకనేసి ఏం చేశాను అంటే ఆ అబ్బాయికి నేను మర్యాదగా మాటలతోనే చెప్పుకుంటూ వచ్చాను. ఏ రోజు కుట్టను కూడా కొట్టలేదు. నా చెల్లెల్ని నేనే చెప్పుకుంటూ వచ్చేసాను చాలా వరకు. ఆ అమ్మాయి విన్న లాస్ట్ మా బాబాయ్ మీద కూడా కొట్టేపించాను, వాడి జోలికి పోను అనేసి. వాడు ఎలా చేస్తున్నాడంటే ఇంత చేసినా కూడా మేము అంత కొట్లాడే అంత వార్నింగ్ ఇచ్చిన అయిపోయిన తర్వాత ఎలా చేస్తాను టార్గెట్, నేను కోసుకుంటే మీ ఫ్యామిలీ అంతా స్టేషన్కి పోతుంది, మీ అన్న మీరందరూ వెళ్ళిపోతారు, ఇలా భయపెట్టేవాడు. ఈ అమ్మాయి అంటే ఇలా భయపెట్టడం వల్ల వాడు ఏ చెప్పినా వినేదన్నమాట. సో ఇలా చేశారు. తర్వాత మా పిన్నికి కాల్ వస్తూనే నేను మా పిన్నిని వచ్చేసాం కాలేజ్ దగ్గరికి. కాలేజ్ దగ్గరకు వచ్చాము, గీతం కాలేజ్ ప్రొద్దుటూరులో. అక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత సార్ని ఎంక్వైరీ నేను మా పిన్నికి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తెలియదు, వాళ్ళ స్టూడెంట్స్ అంతా ఆడ ఆఫీస్ రూమ్ దగ్గర నిలబడింటే సార్ వాళ్ళు మమ్మల్ని చూశారు. లోపలికి నేను ఆఫీస్లో ఎంటర్ అయ్యాను. వాళ్ళు బుక్స్ ఇస్తున్నారు, వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. నేను చూసాను, కొద్దిసేపు చూసా. అంటే పేరెంట్స్ వచ్చారు అంటే ఎందుకు వచ్చి వాళ్ళకి తెలుసు, మిస్ అయింటేనే కదా వచ్చాము. అప్పుడు ఏం చేయాలి, వాళ్ళని పంపించేసి మాట్లాడాలి. నేను చూశాను, నాకు కోపం వచ్చేసి ఏంటి మీరు మేము దేనికి వచ్చాము, మీరు ఏం చేస్తున్నారంటే సార్ ఒక్క నిమిషం సార్ అని మళ్ళీ పిల్లలందరినీ పంపించేసి కొద్దిసేపు కూర్చున్న తర్వాత సో నా చెల్లి కోసం నేను వెళ్ళాను, చెల్లిని వెతకడానికి వెళ్ళాను, తీరా చూస్తే నా మీద ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఇది అసలు న్యాయమేనా? నా చెల్లిని చూడలేని పరిస్థితుల్లో, ఒక అన్నగా ఏ అన్నా కూడా చూడనటువంటి పరిస్థితుల్లో, చూడకూడని పరిస్థితుల్లో నా చెల్లిని చూశాను. నా గుండె తరుక్కుపోతుంది. నా బాధను ఎవరితో చెప్పుకోవాలి నేను? తీరా చూస్తే నా పేరు వస్తుందా? అనుమానితుల్లో నన్ను కూడా అనుమానిస్తున్నారా అంటూ సురేంద్ర చెప్తున్నటువంటి మాటలు, తన బాధను మనం చూస్తున్నాం. సురేంద్ర కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఆర్టీవీతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఈ అంశం గురించి మరింత క్లియర్గా డిస్కస్ చేద్దాం. నాతో పాటు నా కొలీగ్ మనోజ్ కూడా ఈ అంశానికి సంబంధించి మొదటి నుంచి ఫాలో అప్ చేస్తున్నారు. మనోజ్ దగ్గర కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకసారి మనోజ్తో కూడా మనం మాట్లాడదాం, ఇన్వైట్ చేద్దాం. మనోజ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ మీ. ఒకసారి మనం పబ్లిక్లో అడుగుదాం. ఒక సామాన్యుడిగా, జర్నలిస్ట్గా మీకు నాకే ఇన్ని ప్రశ్నలు ఉన్నాయంటే సామాన్యులుగా అట్ ది సేమ్ టైం పబ్లిక్ ఓపెన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. ఒకసారి టైం టు టైం ఏం జరిగింది, ఈ ఇన్సిడెంట్లో ఎప్పుడు ఎలా ఏం జరిగింది అనేది ప్రతిదీ కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో ముందుగా ఈ వైష్ణవి అనేటువంటి ఈ అమ్మాయి, మైనర్ అమ్మాయి అట్ ది సేమ్ టైం లోకేష్తో కలిసి 8:30 సమయానికి గండికోట దగ్గరికి చేరుకుంది. అది సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. సీసీటీవీ కెమెరాలో ఇద్దరు కలిసినటువంటి ఆ విజువల్స్ని మీరు ఒకసారి ప్లే చేయండి. ఆ విజువల్స్ గమనిస్తే అక్కడ ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. ఫస్ట్ రికార్డ్ అయింది. ఆ తర్వాత 2 గంటల పాటుగా ఇక్కడ చూడండి, మీరు చూస్తున్న మొదటి విజువల్స్లో అక్కడ అటువైపుగా కనబడుతున్న మొదటి విజువల్లో ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి వెళ్ళిపోయిన దృశ్యాలు చూడండి. ఎగ్జాక్ట్గా 8:32 AM చూస్తున్నారు కదా. 14/7/2024 14వ తేదీన ఉదయం 8:32 సమయానికి అక్కడికి మొదటిగా ఇద్దరు వెళ్ళారు. ఆ తర్వాత ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి ఇంకో విజువల్లో లోకేష్ ఒక్కడ బయటకు వస్తున్నాడు.
ఎప్పుడు సమయం ఎగ్జాక్ట్గా 10:40 సమయానికి, అక్కడ మీకు టైమింగ్ రావట్లేదు, బట్ సీసీ కెమెరా రికార్డ్ అయినటువంటి దృశ్యాలన్నీ కూడా 10:40 సమయం రికార్డ్ అయ్యాయి. ఈ 2 గంటల పాటుగా ఇద్దరు కలిసి గండికోటలోని ఒక రిసార్ట్లో ఉన్నారు, రైట్? సో గండికోటలో 2 గంటల పాటు ఇక్కడ స్పెండ్ చేశారు. సో ఆ తర్వాత తను స్కూల్ కని వెళ్ళింది, ఆ రోజు సోమవారం స్కూల్ కని వెళ్ళింది, స్కూల్కి రాలేరు. మరి పేరెంట్స్ డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. సో కాలేజ్లోని ఫ్యాకల్టీ ఏం చేశారంటే పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఏమని? మీ అమ్మాయి కాలేజ్కి రాలేదు, కాలేజ్కి రాకుండా ఉండిపోయింది, ఇంటర్మీడియట్ చదువుతోంది. సో వెంటనే ఆ తండ్రికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో తండ్రి ఏం చేశారంటే వెంటనే కొంత అలర్ట్ అయిపోయాడు, మరి ఏం జరిగి ఉంటుందని చెప్పి సురేంద్రకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో సురేంద్ర వెంటనే అక్కడికి హుటాహుటిగా స్టార్ట్ అయిపోయాడు. ఈ విజువల్స్ ద్వారా మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాల్సింది లోకేష్తో వచ్చింది, కానీ లోకేష్ వెళ్ళిపోయే సమయానికి ఆ అమ్మాయి లోకేష్తో పాటుగా లేదు. సో 2 గంటల పాటుగా వారిద్దరు ఏం చేశారు? 2 గంటల పాటుగా వారిద్దరు కూడా అక్కడ ఒక రిసార్ట్ లో రూమ్ తీసుకొని వారు ఉన్నట్టుగా తెలుస్తుంది, స్టే చేశారు. సో నందు అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏం జరిగిందంటే ఇక్కడ బిట్వీన్ ఆ పేరెంట్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ తోని అన్నగా చెప్పబడుతున్న సురేంద్ర ఇప్పుడు ఏం చేశారంటే కాలేజ్ వరకు వెళ్ళాడు. కాలేజ్కి వెళ్ళి అక్కడ ఫ్రెండ్స్తో మాట్లాడి ఆ ఫ్రెండ్స్తో ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి మా చెల్లెలి అంటే వాళ్ళని లోకేష్తో కలిసి గండికోటకు వెళ్ళిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వెంటనే లోకేష్ ఏం చేశాడంటే సురేంద్ర ఏం చేశాడు, లోకేష్ బంధువులకు ఫోన్ చేశారట, మరి ఏంటి మీ అబ్బాయి ఉన్నాడా లేడా? ఎందుకంటే బికాస్ ఇది హ్యాపెనింగ్ సిచ్యువేషన్, ఇద్దరు ఒకటే విలేజ్, పలుమార్లు మందలించారు కూడా, అయినా విడలేదు. సో వెంటనే లోకేష్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో లోకేష్ ఏం చేశాడు, లోకేష్ బంధువులకు ఫోన్ చేస్తే ఎక్కడికి వెళ్ళినా మాకు తెలియదు అని లోకేష్ బంధువులు చెప్పారు. సో ఆ తర్వాత లోకేష్ కి ఆ బంధువులు ఏం చేశారంటే మరి పలానా సురేంద్ర అడుగుతున్నాడు నీకోసం, నువ్వు ఎక్కడున్నావు కానీ అలర్ట్ గా ఉండమని చెప్పాడు. సో దీంతో లోకేష్ ఏమో అలర్ట్ అయిపోయాడు. అలర్ట్ అయిపోయి ఏం చేశాడు, ఇద్దరు కలిసి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని కొంత దూరం వరకు తీసుకొచ్చి, ఇది పోలీసులు చెప్తున్న ఇన్ఫర్మేషన్, మనకేం తెలిసింది కాదు. సో పోలీసులు ఏం చెప్తున్నారు, రంగనాథ స్వామి ఆలయం ముఖద్వారం దగ్గర ఆ అమ్మాయిని వదిలేసి లోకేష్ ఒక్కడే బయటకు వచ్చేసాడు. రోడ్డు పైన లోకేష్ విజువల్ కనిపించింది మనకి. సో అమ్మాయి కూడా ఎగ్జాక్ట్గా 11 గంటల సమయానికి, మనకున్న 2 విజువల్సే, కానీ పోలీసుల ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పోలీసుల ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పిన ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే 11 గంటల సమయానికి ఆ అమ్మాయి బ్యాగ్ వేసుకొని ఒంటరిగా కనిపించింది. అంటే అంతవరకు లాస్ట్, ఇక అమ్మాయి విజువల్ లాస్ట్, ఇక నంది ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపించింది బ్యాగ్ తో. ఇక ఆ తర్వాత అమ్మాయి విజువల్ కనిపించలే. ఇక్కడ మరి 12 గంటలకే ఈ దారుణం జరిగింది, ఆ అమ్మాయిని హతమార్చి ఉంటారనేది ఎవరు చెప్తున్నారు? మీరు, నేను కాదు. అక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ లో ఆ అమ్మాయిని పరిశీలిస్తే ఎస్ ఒక 12 గంటల నుంచి 1 గంటల ప్రాంతానికి 40 నిమిషాలు అప్రాక్సిమేట్ జరిగి ఉండొచ్చు. అత్యాచారం లేకపోతే ఇంకేం జరగచ్చు చూడండి. ఇక్కడ అత్యాచారం పదం కూడా మనం వాడలేదు, బికాస్ పోలీసు కన్ఫర్మ్ చేయడం లేదు కాబట్టి. లైంగిక దాడి జరగలేదని చెప్తున్నారు, అదే పోలీసు అదే చెప్తున్నారు, లైంగిక దాడి లేదు అని అంటున్నారు. సో ఈ 2 గంటలు ఏం జరిగి ఉంటుంది? 11 గంటలు ఎగ్జాక్ట్ గా 10:40 లోకేష్ వెళ్ళిపోవడం, 20 నిమిషాల్లో ఆ అమ్మాయి విజువల్ కనిపించడం, తర్వాత 12 గంటల సమయానికి ఇక్కడ జరిగి ఉంటుంది అనేది డాక్టర్స్ చెప్పడం. ఏదేమైనా ఈ 12 గంటల సమయానికి ఏం జరిగింది? ఇంట్రెస్టింగ్ గా నందు కింద ఒక పాయింట్ రేస్ చేశాడు. ఇదంతా మేము ఎందుకు చెప్తున్నానంటే మీరు కామెంట్ చేయండి, చాలా క్లియర్ గా పిన్ టు పిన్ ఏం జరిగింది టైంలో మీ ముందు ఉంచిన కారణం ఏంటంటే మీరు చెప్పండి ఏం జరిగి ఉంటుంది అనేది. సో సురేంద్ర అక్కడికి వచ్చాడు, గండికోటకు వచ్చి మొత్తం కళ్ళి తిరగడం, తన ఫోటో చూపించి ఇక ఈ అమ్మాయి కనిపించిందా, ఎక్కడన్నా చూసారా అని చెప్పి ఆ ఫోటోను చూపించి అందరి దగ్గర తిరగడం, సర్చ్ చేయడం ప్రారంభించాడు. ఆ అమ్మాయి కనిపించలేదు. ఇక ఆ తర్వాత అక్కడ చెట్ల పొదల్లో ఎక్కడైతే అమ్మాయి ఒక రకంగా చెప్పాలంటే మరణించిన స్థితిలో ఒక నిర్జీవంగా పడి ఉందో అక్కడ ఇందాక నందు రేజ్ చేసిన పాయింట్ చెవుదుద్దు, రైట్? సో చెవుదుద్దు తన చెవుకు ఉండాల్సింది. ఒకవేళ నిజంగానే ఆ ప్రాంతంలో ఆకతాయిలు అల్లరి మూకలు ఉంటారట. సో ఆకతాయిలు అల్లరి మూకలు ఉండేటువంటి ఈ సిచ్యువేషన్లో సో కొంతమంది ఎవరైనా తనపై అత్యాచారం చేసి లేకపోతే ఇంకేదైనా ఇబ్బందులు గురి చేసి ఒకవేళ దొంగలే అయితే కనుక ఆ దొంగలు ఎవరైనా తనపై దాడి చేసి పట్టుకెళ్లారా చెవుదుద్దు అని చెప్పి కొంత అనుమానం. లేదు అంటే కనుక అక్కడ ఆ అమ్మాయిని ఆ స్పాట్ లో తనపై దాడి చేయకుండా, నేను ఇందాక రైజ్ చేసింది కూడా అదే, ఒకవేళ నిజంగా దొంగలు బంగారం కోసం ఇంకో దానికోసం చేస్తే ఒకటి మిస్ అవుతుంది, కానీ ఒకటి ఉంది, తీసుకెళ్తే 2 తీసుకెళ్తారు, రైట్? సో ఒకటి మిస్ అయ్యి ఒకటి ఉందంటే వాటి కోసం చేయలేదు అనేది మనం కొంత నిర్ధారించుకోవచ్చు. సో ఇక్కడ మరొకటి, ఇప్పుడు ఎప్పుడైతే సురేంద్ర వచ్చి ఆ అమ్మాయి కోసం అక్కడంతా వెతికాడు, అరౌండ్ 45 మినిట్స్ అక్కడ ఉన్నాడని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత నాకు సురేంద్ర నిన్న మాట్లాడాను సురేంద్రతో, సురేంద్ర చెప్పేది ఏంటంటే నేను అక్కడి నుంచి అక్కడ కనిపించలేదు మా చెల్లి, తర్వాత మళ్ళీ కాలేజ్ దగ్గరికి వెళ్ళాను, మళ్ళీ కాలేజ్ లో ఎంక్వైరీ చేశాను, అప్పటికి రాలేదు, సో ఎక్కడుందో తెలియలేదు, అందుకని తను ఇంకొకరు వాళ్ళ పిన్నో మరి బాబాయ్ ఐ డోంట్ రిమెంబర్ ఇంకొక ఫ్యామిలీ మెంబర్ తో కలిసి కాలేజ్ దగ్గర 2 గేట్స్ దగ్గర కూడా వెయిట్ చేశారంట. అంటే ఫ్రంట్ గేట్ బ్యాక్ గేట్ దగ్గర, ఒకవేళ ఏదో గేట్ నుంచి కాలేజ్ లోకి వస్తే మళ్ళీ నేను కాలేజ్ లో ఉన్నాను అబద్ధం చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి 2 గేట్స్ దగ్గర వెయిట్ చేసాం, సాయంత్రం వరకు చూసాం, రాలేదు. ఇక రాకపోయేసరికి మాకు కొంచెం భయం వేసింది, ఏం జరిగిందో అని చెప్పి భయం వేసింది. భయం వేసి మేము వెళ్ళి పోలీసులకి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చామన్నారు. ఈవినింగ్ టైంలో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు.
సో పోలీసులు కూడా దీనికి సంబంధించి మేము చేస్తాం. అది ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా సురేంద్ర చేసింది ఏంటంటే ఆయన తనంతట తన సర్చ్ చేశాడు, గేట్ దగ్గర వెయిట్ చేశాడు. ప్రియోర్ గానే కనుక కంప్లైంట్ ఇచ్చి ఉంటే అమ్మాయి కనిపించడం లేదని, బికాజ్ వాళ్ళకు కొంత అనుమానం ఉంటుంటుంది, ఎందుకంటే లోకేష్ తో పక్కాగా వెళ్ళిందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, వాళ్ళకి ప్రీవియస్ కూడా ఫేస్ చేశారు కాబట్టి వాళ్ళు కొంత ఆలస్యం చేసి ఉంటారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా చెవుదు ఏదైతే మిస్ అయిందని చెప్తున్నామో, ఇక్కడ పోలీసులు ఏం చెప్తున్నారంటే అక్కడ దాడి జరగలేదు, ఒకవేళ అక్కడే దాడి జరిగి ఉంటే ఆ ప్రిమిసెస్ మొత్తాన్ని వాళ్ళు సర్చ్ చేశారు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సర్చ్ చేశారు, వాళ్ళకి ఎక్కడ చెవుదు దొరకలేదు. సో వాళ్ళు ఏం కన్ఫర్మేషన్ వస్తున్నారంటే అక్కడ జరగలేదు ఆ ఇన్సిడెంట్, ఆ అమ్మాయి పైన దాడి జరిగినా, అమ్మాయిని చాలా విచక్షణంగా కొట్టినా అక్కడ జరగలేదు, ఎక్కడో జరిగితే తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. కానీ ఎవరు చేసినా కూడా చాలా ఇంట్రెస్టింగ్ నందు ఏ ఒక్క